బుట్రాయిగూడెం మండలం కొర్సవారిగూడెం గ్రామంలో విద్యార్థులు లేరన్న కారణంతో మూసివేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలపై గ్రామస్తులు, తల్లిదండ్రులు మరియు ఆదివాసీ గిరిజన సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం 20 మంది పిల్లలు ఉన్న పాఠశాల ఎందుకు తెరవడం లేదు? చిన్నారులు రోజు 2 కిలోమీటర్ల దూరం ఇనుమూరు గ్రామానికి కాలినడకన వెళ్లినా చదువుకోవాల్సి వస్తే ప్రభుత్వం ఏం చేస్తోంది? వానలో ఎండలో చిన్న పాదాలు రోడ్డెక్కుతుంటే ఎవరు బాధ్యత? అది విద్య ప్రతి పిల్లవాడి హక్కు అని చెబుతున్న ప్రభుత్వం ఆ హక్కును కొర్సవారిగూడెం పిల్లలు ఎందుకు తీసుకుంటోంది? గ్రామంలో పాఠశాల ఉంటే చదువు సులభతరం అవుతుందన్న విషయం అధికారులకు తెలియదా? దూర ప్రయాణం వల్ల పిల్లలు చదువుకు దూరం అయితే మధ్యలో చదువు మానేస్తేనే దానికి బాధ్యత ఎవరిది? గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలకు తాళం వేయడం ప్రభుత్వ విధానమా? ఇవన్నీ ప్రశ్నలు. సమాధానం మాత్రం ఒక్కటే, కొరసవారిగూడెం ప్రాథమిక పాఠశాలను వెంటనే పునఃప్రారంభించాలి. చిన్నారుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయవద్దని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీలోని కొరసవారిగూడెం గ్రామ విద్యార్థులు గ్రామంలో స్కూల్ లేకపోవడంతో ఇనుమూరు గ్రామంలో వచ్చి ఇక్కడ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ 2వ తరగతి వరకు ఈ స్కూల్ నడుస్తూ ఉంది. గతంలోని పిల్లలు లేరన్న పేరుతో కొరసవారిగూడెం స్కూల్ మూసేశారు. మళ్ళీ ఇప్పటి వరకు స్కూలు ఓపెన్ చేయలేదు. కానీ ఇప్పుడు 10-20 మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ ఇనుమూరు గ్రామానికి వస్తూ ఉన్నారు, మరి కొంతమంది పందిరిమామిడిగూడెం వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పిల్లలు లేరన్న కారణంతో ఆ రోజు స్కూల్ మూసించేశారు. ఇప్పుడు పిల్లలు ఉన్న చోటేమో స్కూళ్ళు ఓపెన్ కావట్లేదు. కాబట్టి కొరసవారిగూడెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేయాలి. గతంలో దీని మీద గ్రామస్తులు పిల్లలు ఆందోళన చేశారు. ఎంఈఓ వచ్చి దాన్ని రాసుకెళ్లారు, కలెక్టర్కి పంపారు. కానీ ఈ రోజు కూడా ఆ స్కూలు ఈరోజు ప్రారంభించలేదు. 2 కిలోమీటర్ల పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ గ్రామంలోనే స్కూలు ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు వాళ్ళు చదువుకోవటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు 20 మంది పిల్లల దాకా అక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే కొరసవారిగూడెం గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్ని పునఃప్రారంభం చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆదివాసీ గిరిజన సంఘంగా లేని పక్షంలోని గిరిజన సంఘంగా మేము ఆందోళన చేపడతాము. ఎప్పటికైనా ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించాలి. పిల్లల చదువులకి దూరం చేసే పని ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఆ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలని ఆ విద్యార్థులు లేరని మూసేసిన ప్రభుత్వాలు మరి తెరుస్తాకి ఎందుకు సంకోచిస్తూ ఉన్నాయి? కాబట్టి వెంటనే పునఃప్రారంభం చేయాలి. ఈ పిల్లలకి రోజు 2 కిలోమీటర్ల దూరం నడిచి రావటం అనేది చాలా ప్రయాసపడుతూ ఉన్నారు, చాలా ప్రమాదాలు పొంచున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా దృష్టి పెట్టి వెంటనే స్కూలు ఓపెన్ చేసి ఆ పిల్లలకి అక్కడే పాఠాలు అవి నేర్పమన్నది ఆదివాసీ గిరిజన సంఘంగా మేము కోరుతున్నాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కావాలి మా ఊళ్ళోనే స్కూలు.